ప్రేమించి పెళ్లి చేసుకుంది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి భర్తతో సంతోషంగా జీవితం గడుపుతోంది. ఇంతలోనే కల్తీ కళ్ళు వారి కుటుంబంలో చిచ్చురేపాయి. ఆల్ఫ్రాజోలం కలిపిన కళ్ళుకు బానిసై కుమార్తె ఆలనా పాలన మర్చిపోయింది. భర్త సైతం ప్రేమగా ఉండటం లేదని మదనపడింది. తాగిన మైకంలో 5 నెలల పసికందును అతి కిరాతకంగా చంపేసింది. నిజామాబాద్ జిల్లా గోనుగుప్పలకు చెందిన మల్లేష్, పెద్దవాల్కోట్ వాసి రమ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మల్లేష్ గ్రామంలోని రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 5 నెలల క్రితం కుమార్తె జన్మించింది. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసైన రమ్య కూతురి ఆలనా పాలన పట్టించుకోవడం మానేసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 5వ తేదీన ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. పెళ్లికి ముందు ప్రేమగా ఉన్న భర్త కుమార్తె పుట్టాక తరచూ గొడవ పడటాన్ని రమ్య తట్టుకోలేకపోయింది. ఈ నెల 6న పని నిమిత్తం భర్త బయటకు వెళ్లాక పక్క గ్రామానికి వెళ్లిన రమ్య మద్యంతో పాటు కళ్ళు సేవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తె శివానిని దుప్పటితో ఊపిరాడకుండా చేసి చంపింది. ఈలోపే ఇంటికి వచ్చిన మల్లేష్ ఉలుకు పలుకు లేకుండా ఉన్న బిడ్డను చూసి నివ్వెరపోయాడు. భార్యపై అనుమానంతో భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కుమార్తెను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. తన భార్య రమ్య మద్యానికి బానిసైపోయి పిల్లను సరిగా చూసుకోకపోవడము, ఆ పిల్ల వల్లనే నాకు ఇదంతా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ పసిపాపను 5 నెలల పసిపాపను చంపేయడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేసి మేము విచారణ చేస్తున్నాం. ఆ దర్యాప్తులో భాగంగా నేరస్తురాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 3 బీర్లు తాగి 4 గుల్పరం తాగి అక్కడ పెట్టి నేను ఇట్లనే తలుపు తీయంటే 2 నిమిషాలకు తీస్తే అప్పుడు పాప చనిపోయింది, తేలు కుట్టిందని చెప్పింది. ఎట్లా తేలు కుడుతుంది? పక్క పండు ఓలేరు మనకు, అలా కుట్టది తేలు. మరి నేనన్నా తేలు కుట్టి చచ్చిపోయింది. బురుసులు కక్కుతాయి, బురుసులు కక్కలే. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది కల్తీ కల్లుకు అలవాటు పడి కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు, కార్మికులు, మైనర్ పిల్లలు, మహిళలు కల్తీ కల్లుకు బానిసలయ్యారు. తాగిన మైకంలో అయిన వారినే కిరాతకంగా కడతీరుస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్య కూడా అనాలోచిత నిర్ణయంతో కుమార్తెను హత్య చేసింది. నిందితురాలని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.